అనంతిక ఫేస్ కొంచెం కరెక్ట్గా వచ్చింది. అండ్ సో అందరికి ఏంటంటే ఒక లైన్ మీద వెళ్ళడం కొంచెం ఈజీగా ఉంటుంది నా తల్లో ఉన్న చూపించడానికి. యా ఐ మీన్ ఫర్ ద డిఓపి ద ఆర్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈజీ అయిపోతుంది విత్ ద స్టోరీ బోర్డ్ దట్ యూ హ్యావ్. సూపర్ అండి. ఓకే, సో ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. 8 to 1 కౌంట్ డౌన్ చేద్దాం. మీది 8 వసంతాలు కాబట్టి మనం 8, 7, 6 అలా వద్దాం అనమాట. ఓకేనా? రెడీ? కొన్ని మీకు కొన్ని మీకు. మీకు ఇష్టమైనటువంటి 8 ఫుడ్ ఐటమ్స్. సద్యలోనే అన్నీ ఉంటాయి మొత్తం. మీకు సంగతి తెలుసా, కేరళ సద్యలో అంటే అందరూ కాదు కానీ యాక్చువల్లీ 101 టైప్స్ ఆఫ్ పాయసం వడ్డించొచ్చంట. 101 రకాల పాయసం టేబుల్ మీద పెడతారా? కింద టేబుల్ మీద పెడతారు. మనిషి తిన్న తర్వాత కింద ఉంటాడు. చెప్పండి, అందులో పేర్లు చెప్పండి ఒక్కొక్కటి సద్యలో ఉండేవి. సాంబార్, అవియల్ మీ ఇద్దరికే తెలియాలి. ఇష్టు ఓకే. ఓలెన్, కాళన్, ఇంజిపుళి, మోరిగరి, క్యాబేజ్ కర్రీ, തോരൻ, പപ്പടം, പായസം പറയൂ. ഒരു 4 പായസത്തിന്റെ പേര് പറയൂ. പാലട, അടപ്രഥമൻ, പാലട, അടപ്രഥമൻ, ഗോതമ്പ് പായസം, చక్కప్రథమన్. ఓకే, సో ఏంటంటే చక్కప్రథమన్ అంటే జాక్ ఫ్రూట్ పాయసం. ఓకే. పాలడ అంటే రైస్ ని యాక్చువల్లీ బాయిల్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసి దానిని పాలలో వేసి చేసేటువంటి పాయసం పాలడ. ఇంకా ఏం చెప్పింది, గోధుమ పాయసం అంటే వీటితో చేసేటువంటి పాయసం. పాలడ చెప్పాను. ఇది కాకుండా ఈవెన్ పరిపు ప్రథమం చేస్తారు, అంటే పప్పుతో చేస్తారు. తర్వాత అరటి పండుతో చేస్తారు పాయసం. ఇంకా దేన్ని వదలనమాట. ఇక్కడ మనం ఎన్ని రకాల పచ్చళ్ళు చేస్తామో అక్కడ అన్ని రకాల పాయసాలు ఉంటాయి మొత్తం. పైగా ఆకులో వేసి ఇలా తినడమే చాలా బాగుంటుంది సద్య. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? లేదు, చేయలేదు. ఏ వాటర్ అనంతిక కొచ్చికి రండి అంట. ఒక్కసారి మీరు త్రిశూరికి వస్తే అక్కడ సర్దిస్తాను, లేదంటే మీరు మా ఇంటికి రండి. ఇక్కడ రండి. మేము నిజంగానే అంటే ఎస్పెషల్లీ విషు, ఓణం ఈ టైంలో అంతా ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ సద్య ఉంటుందన్నమాట. అందరూ ఎవరైనా సరే సద్య అనేది మాత్రం కంపల్సరీ. సో 8 ఐటమ్స్. ఈవిడ మొత్తం మలయాళం చెప్పారు, మీరు చెప్పండి ఇప్పుడు చూద్దాం. 8 వసంతాలు తీశారు కాబట్టి మీరు 8 ఐటమ్స్ చెప్పాల్సిందే. ఇప్పుడు రాసుకొని వచ్చేవాడిని ముందే చెప్పుంటే నాకు. మీరు ఫుడ్ ప్రియులు కాదా? నేను ఎస్, బట్ సడన్ గా నాకు అంటే మీకు ఇష్టమైన ఒక 2 చెప్పండి పోనీ. సో క్లీష్ బట్ బిర్యానీ. ఓకే, అందుకే సో క్లీష్ అన్న. నేను ఏషియన్ ఎక్కువ ఇష్టపడతాను. ఓకే, మేము కూడా అదే ఇష్టపడతాం, ఎందుకంటే మాకు అవే తెలుసు కాబట్టి. అంటే ఇంకోటి, నేను ఒక 15 years నుంచి ఐ స్టే అవే ఫ్రమ్ హోమ్. సో నాకు హోమ్ ఫుడ్, ఐ లైక్ హోమ్ ఫుడ్. ఓకే, అంటే అన్నం, పప్పు, ఆవకాయ. అంటే ఒక్కోసారి అనిపిస్తుంది స్విగ్గీలో ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే మనం ఎంత డబ్బు స్పెండ్ చేసినా ఆల్ ఐ వాస్ క్రేవింగ్ వాస్ కొంచెం పప్పు అన్నం, కొంచెం ఆవకాయ ఇలాంటివి. కానీ అవి కూడా దొరుకుతున్నాయి కదా ఈ మధ్య. ఏంటో ఆ డబ్బాలో అలా వచ్చి మనం తీసుకొని ప్లేట్లో వేసుకొని తినే ఫీలింగ్ ఉండదు. అంటే కడుపు కమ్మగా, పొట్ట నిండుగా ఇలాంటి హోటల్స్ కూడా ఉంటున్నాయి కదా ఈ మధ్య. అవునవునవునవునవును, తాగేసిపో, తినేసిపో. సో మీరు హ్యాపీగా ఆర్డర్లు ప్లేస్ చేసుకోవచ్చు అక్కడి నుంచి కూడా. సరే, 8లో మీరు ఒక 2 ఐటమ్స్ చెప్పారు మాకు. 7 స్కూల్ ఫ్రెండ్స్ పేరు. శ్వేత, హాయ్. శ్వేత, ఆషద్, అద్నాన్. మిగిలిన వాళ్ళు చూస్తున్నారు, తొందరగా. శ్రీరామ్. సరోజన్ మర్చిపోయావు. ఏంజల్. వావ్, పేరా ఫీలింగ్. ఇంకా కాలేజ్ కూడా మీరు త్రిశూర్లోనే చదివారా? కాదు, బెంగళూరులో చేస్తున్నారా ఇప్పుడు? ఓకే. సో 5 పేర్లు. బెంగళూరు. అమృత, అభి. అంతేనా? అయిపోయిందా? ఓకే. మీకు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు అదే అనుకుంటున్నా. ఇప్పుడు ఆమె అంటే పర్వాలేదు, వాళ్ళ ఏజ్, వాళ్ళ స్కూల్. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మిగతా వాళ్ళు మేము కాదా అంటారు. మీకు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ పేర్లు చెప్పండి.
ఐఎమ్ వెరీ క్లోజ్ టు అంటే నా లాస్ట్ ఫిలిం వర్క్ చేసిన మ్యూజిక్